బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల, న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. ఏపీ సిపిఎం పార్టీ నేత నరసింహరావు ఆరోపణ. గుంటూరు జిల్లాలో మంత్రి రంగనాథరాజు పర్యటన, జగనన్న కాలనీ నిర్మాణాలను సందర్శించిన మంత్రులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు, హుజూరాబాద్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన్న ఈటెల. భద్రాద్రి జిల్లాలో కడుపు నొప్పి తగ్గిస్తానని బాలుడి బొడ్డు చుట్టూ కొరికిన నాటు వైద్యుడు, చిన్న పేగు తెగి చిన్నారి మృతి. ఇక డీటెయిల్ చూస్తే సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం అత్యాఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. సీఎం స్పందించే వరకు సింగరేణి కాలనీలో బాధితుల ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటిస్తూ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను మద్యం డ్రగ్స్కు అడ్డగా చేసిన కేటీఆర్ ఘటన జరిగి 6 రోజులైనా బాధితులను పరామర్శించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల కోసమా లేక కేటీఆర్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని వ్యక్తి మనకు మంత్రి అయ్యారని కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో లైంగిక వేధింపుల కేసులు 3 రెట్లు పెరిగాయని ఆరోపించారు. తక్షణమే హంతకుని పట్టుకొని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. మా అమ్మాయి జోబులో దుద్దులు ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి. ఆ కమ్మల కోసమైనా మందు కోసమైనా అమ్ముకోనైనా ఆ అమ్మాయిని తీసుకెళ్లాడేమో. దయచేసి అక్కడ చూడండి అని ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోకపోతే 12 గంటలకి రాత్రి స్థానికులే ఆ అబ్బాయి డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి శవం కనిపించింది. ఎంత పోలీసులు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత లేదా? కనీసం పోలీసులు బద్దలు కొట్టి చేస్తుంటే సరే, మానం పోతే పోయింది, కనీసం ప్రాణమైనా దక్కుండేది. కానీ అంత ఆలస్యం అయ్యేసరికి, డోర్లు బద్దలు కొట్టేసరికి ఆ అమ్మాయి శవమై కనిపించింది. ఇక్కడ జరిగిన కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని సిపిఎం పార్టీ ఆరోపించింది. రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రోల్ ధరలు పెంపు ఇలా ప్రతి అంశంలోనూ ప్రజాగ్రహానికి బీజేపీ గురి కావాల్సి వస్తుందని సిపిఎం పార్టీ నేత నరసింహరావు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని, దీంట్లో భాగంగా రేపు విశాఖలో జరిగిన భారీ సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారట్ హాజరవుతున్నట్లు తెలిపారు. విశాఖలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ రైల్వే జోన్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వం జోన్ ప్రసక్తే లేదని చెప్తుంటే బీజేపీ నేతలు మాత్రం ప్రయత్నాలు జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విశాఖ నగరాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నది. బీజేపీ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రతిఘటించాలని నినాదంతో సిపిఎం పార్టీ ఈ రోజు నుంచి 30వ తారీఖు దాకా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన క్యాంపెయిన్ సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు సిపిఎం పార్టీ స్వతంత్రమైనటువంటి క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. విశాఖపట్నం కమిషనర్ బృందాకరత్ గారు వస్తారు. రేపు ఉదయం 10 గంటలకి
సెప్టెంబర్ 16 ఉదయం 10 గంటలకి ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో భారీ సభ జరుగుతుంది. దీంట్లో ప్రజలు పాల్గొవాలని ప్రజానీకాన్ని ఆహ్వానిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు వామపక్షాలే కాకుండా సిపిఎంతో పాటు మిగిలిన అన్ని ప్రజాతంత్ర శక్తులు కూడా ఇన్ని విభేదాలు, రాజకీయ విభేదాలు ఉన్నా ఈరోజు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడం అనేటువంటిది అనివార్యం. గుంటూరు జిల్లాలో మంత్రి రంగనాథరాజు పర్యటించారు. జగనన్న కాలనీలు నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. మంత్రితో పాటుగా హోంమంత్రి సుచరిత జిల్లా అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. నిర్దిష్ట ప్రణాళికలతో ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వంగా వైసీపీ కృషి చేస్తుందని తెలిపారు. తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే మనం 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు ఎవరైతే సొంతగా ఇల్లు కట్టుకుంటారో వాళ్లకు 1,80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో ఆప్షన్లో మనం మెటీరియల్ ఇచ్చి వాళ్లే కట్టుకునేటువంటి విధానం రెండో విధానం. 3 ఏదైతే ఎవరు కట్టుకోలేము అనుకున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి విధానం కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు చాలామంది థర్డ్ ఆప్షన్కు వెళ్తామని చెప్పారు. ఎవరైతే మొదటి ఆప్షన్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పటికే ఇల్లు నిర్మాణం చేపట్టుకున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్ర ఏదైతే నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే గుంటూరు జిల్లాలో సుమారు 3 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద లేఅవుటు మన పేరేచెర్ల లేఅవుట్. ఇది సుమారు 400 ఎకరాల్లో 18,090 మందికి ఒకే లేఅవుట్లో 3 బ్లాకుల కింద ఇల్లు కట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే వాటర్ ఫెసిలిటీ, పవరు, రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది లబ్ధిదారులు మేము ముందుకు వచ్చి కట్టుకుంటానన్నా కానీ మేము ఇది పూర్తి స్థాయిలో ఈ లేఅవుట్ని అంతా కూడా ఆప్షన్ 3లో తీసుకుని ఇక్కడ అన్ని రకాల మిషనరీ కూడా పెట్టి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో గౌడ సంఘానికి చెందిన పలువురు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈటెల వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నా దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చాడని, నా వల్లే దళితులు, గొల్ల కుర్మలు, ఇతర కులాల వాళ్ళు కేసీఆర్ గుర్తు వస్తున్నారని అన్నారు. ప్రజలపైన నాకు నమ్మకం ఉంది కాబట్టే కేసీఆర్ మీదనైనా గెలుస్తానన్న ధీమా ఉందని చెప్పారు. డబ్బు, అధికారం విషయంలో నేను వాళ్లతో పోటీ పడకపోవచ్చు, కానీ ప్రజాభిమానం నాపై ఉందని అభిప్రాయపడ్డారు. మరి ఎందుకుంటారో అంటే ఆ పైసలు రాకుండా సార్ అంటే గేలుబాకైనా 90 మంది దగ్గర తీసుకున్నారు. అంటే ఏది లేకపోతే ఇట్లుంటే వాళ్ళు నా మీద విమర్శ చేస్తే ఇంత నీచమైన వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టు. దొంగలంతా ఒకవైపు చేరిండ్రు. మీ బిడ్డగా నేను ఇవాళ మీ ముందు నిలబడ్డ గుర్తు. మరి ఎవరిని కాపాడుకుంటారు అది మీ చేతుల్లో ఉంది. నేను వాళ్ళతో పోటీ పట్టడు కాదు. నేను వట్టిగా వచ్చి ఒకసారి మీకు బాగా ఐడియా ఉండాలి. ఇదే చెట్టు కింద, యాప్ చెట్టు కింద నీ వాళ్ళు కేసులు పెట్టిన మా మీద అంటే నేను పెట్టలే కదా అని అడిగిన. నువ్వు పెట్టకపోవచ్చు కానీ నీ సర్పంచ్ పెట్టింది కదా అన్నారు. కానీ భరించిన నేను, ఎందుకంటే సర్పంచ్ నా సర్పంచ్ కాబట్టి భరించిన. నాకు తెలిసి ఎర్రజీమ కూడా అన్యాయం చేయలే, ఎర్రజీమ కూడా అన్యాయం చేయలే. గడ్డి పోసులు కూడా గౌరవించిన బిడ్డని బిడ్డని. కానీ నాలాంటి వాడికి ఇలా ఇంతమంది వచ్చి నన్ను ఒడగొట్టడం కోసం నా మీద మాట్లాడే తీరు ఇవాళ నాకు కాదు, ప్రజలకు గాయం అవుతుంది. గుండెలు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఊర్లల్లో నాటేసుకునే తల్లి, కలుపులు కలిపే తల్లి అంటుంది. అసలు ఆ మాటలు వింటా ఉంటే టీవీ పగలగొట్టబుద్ధి అవుతుందని చెప్పి ఒక ఆడబిడ్డ మాట్లాడతాను. ఒక తాళ్ళెక్కే రాజమల్లు. ఇక నాటు వైద్యం 2 నెలల చిన్నారి ప్రాణం తీసింది. కడుపు నొప్పితో ఏడుస్తున్న పసివాడిని తల్లిదండ్రులు నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లగా అతడి బొడ్డు చుట్టూ కొరికాడు. పసరు మందేసి ఇంటికి పంపించాడు. అయితే అప్పటికే చిన్న పేగు తెగిన చిన్నారి మరుసటి రోజే కన్ను మూశాడు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురం పాడులోని వలసగుత్తి కోయలగూడెంలో జరిగింది. పోడియం దేవయ్య, సంగీత దంపతులకు 2 నెలల బాబు ఉన్నాడు. సోమవారం రాత్రి ఆ చిన్నారి కడుపు నొప్పితో బాగా ఏడ్చాడు. దీంతో బాబుని గూడెంలోని ఓ నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అతడు బొడ్డు చుట్టూ గట్టిగా కొరికాడు. చిన్నారి మరింత ఏడవడంతో పసరు మందించి పంపించాడు.
నిన్న ఉదయం విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త వెంటనే ఆ చిన్నారిని కర్కగూడెం పిహెచ్సికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి కడుపులో చిన్న పేగులు తెగినట్లు గుర్తించారు. డాక్టర్లు నిలదీయగా తల్లిదండ్రులు అసలు విషయం చెప్పారు. దీంతో వారిపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరకడం వల్లే పేగులు తెగిపోయాయని స్పష్టం చేశారు. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పరిస్థితి మరింత విషమించి కన్నుమూశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. आपका नाम संगीता है, पोड़ियम्मा देवया है, अनुज कुमार बच्चे का नाम? पोड़ियम अनुज। कितना महीना बच्चे का? महीना 1 महीना। क्या हो रहा है इनको, प्रॉब्लम क्या है? ये उठा था ना सर, इसलिए फिर मैं हॉस्पिटल लेके गई थी। कहाँ ले गए, किधर में? चित्रापुरा में। हाँ चित्रापुरा में। वहाँ से फिर भद्राचलम लेके। कब गए? जब 9-10 बजे निकले। गाँव वाला कतरिया बोले ना क्या? అంటే నా పేరు కోవాస వెంకటేష్, ఈయన పేరు తండ్రి పేరు పొడెం దేవయ్య. అంటే ఇక్కడ పిటిషన్ ఫస్ట్ తిని స్టార్ట్ అనుకునే 4 రోజులు తిని ఉంటే కూడా వీరికి తెలవట్లే. ఈయన నాటు వైద్యుకి తెచ్చి బొడ్డు చుట్టూ కొరికిచ్చారు. కొరికిచ్చినాక పిటిషన్ ఎక్కువై భద్రాచలం తీసుకుపోయారు హాస్పిటల్ తీసుకుపోయినాక ఆడ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటేనే చనిపోయిండు. వికారాబాద్ జిల్లా మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీ నిధులతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంను ఎంపీ రంజిత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడడం రైతు పెట్టాలని ఏదైనా చిరునామా రైతు బంధువులు అంతకంటే ఎక్కువ మనం ఏం చేద్దామని మార్కెట్ కమిటీ ఏం చేయాలి ఫైనల్గా వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ వీళ్ళు ఒక్కటే కమిటీ కాదు, అందరు ప్రోగ్రెస్ రైతులు మరపల్లి మొత్తం ఏం చేద్దామంటే ఇప్పుడు నిజంగా మేము కొనమంటున్నాం. ఇట్లాంటివి మనం చెప్తే అర్థం కాదు రైతులు. కొందరికి చదువుకున్న రైతులు తెలుసు కాబట్టి అది చెప్తే కాకుండా ఒకసారి మళ్ళీ అందరూ అయ్యే ముందే దానికి నియంత్రించి సాగుగా ఉంచుగా ముందు మాట్లాడితే అందరూ నేను కొత్తగా మాట్లాడుతున్నాను. నిజంగా నియంత్రణ సాగు గురించి కేసీఆర్ గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మంది మీరు కనిపించాయి. కానీ నిజంగా అనుకున్నట్టు నేను వేరే వీడియోలు చూస్తుంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, రకరకాల లెఫ్టిస్ట్ రైట్ అన్ని పార్టీలు కూడా ఒక ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయాలని చెప్పి కోరుకుంటారో అవన్నీ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుతున్నారు. ఇవన్నీ నెరవేరే క్రమంలో ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఉన్నారనుకోండి టాపిక్ అని కానీ ఏ పార్టీ వరైనా మనకు కావాల్సిన రైతు శ్రేయస్సు కోసం కోరుతున్నారు. కాబట్టి రాబోయే రోజులలో గిట్టుబాటు ధర వర్కౌట్ అవుతుంది, ప్రాఫిటబుల్ అగ్రికల్చర్ చేయాలన్నదే ఒక లక్ష్యం పెట్టుకొని మీరు ఇక్కడ మాట్లాడితే కాదు, నిజంగా అవగాహన కోసం బయట తిరగండి. ఎంత ఖర్చు ఏమైతే ఇంత మంచి ఆఫీస్ చేసుకున్నారు, ఆఫీస్ చేసుకొని మీరు ఆదర్శంగా నిలబడండి. వేరే దగ్గర ఏ సాగు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి పంటలు వస్తున్నాయి, లాభదాయక పంటలు వస్తున్నాయి, అది తీసుకొని దళితులు అధిక సంఖ్యలో నివసించే ఆల్మాస్గూడ హరిజనవాడలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్రను నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెబుతున్న సబితా ఇంద్రారెడ్డి ఏం అభివృద్ధి చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కాలనీలో తిరుగుతున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అన్ని నియోజకవర్గాలలో దళితులకు అందరికీ 10 లక్షలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరు కొనసాగుతుందని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే మహేశ్వరం నియోజకవర్గంలోని ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో అల్మాజ్గూడ విలేజ్లో ఇక్కడ రాజీవ్ గృహకల్ప కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇక్కడికి దళితులు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఏదైతే హుజురాబాద్లో ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తే కేసీఆర్ గారు 10 లక్షలు అక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మహేశ్వరం నియోజకవర్గంలో దళితులకు గిరిజనులకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్క దళితునికి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ముందు ఉండాలనే కార్యక్రమంలో ముందు భాగంలో ఉంది. అదేవిధంగా మన మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారు
మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎంతమంది దళితులు ఉంటే అంతమందికి 10 లక్షలు ఇచ్చే విధంగా మేడం గారు కూడా కేసీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు అదేవిధంగా మనం బాలపూర్ మండలంలోని ఎంఆర్ఓ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తున్నాం. జై కాంగ్రెస్. పెద్దపల్లి పట్టణ మున్సిపాలిటీలో సీతారామస్వామి దేవాలయం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్డుకి ఇరువైపులా నిర్మాణాలను కూల్చివేశారు. అయితే అధికారులు నివాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేయడం పట్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి వెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని, న్యాయం జరగకపోతే రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు. 2 ఏళ్ల క్రితమే ఇక్కడ మార్వాడి వాళ్ళ ఇంటిది కూడా జరగడం జరిగింది. ఇట్లనే కూల్చివేతలు చేస్తే ఆయనే ఇంటికి స్వయంగా వచ్చి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ వాళ్ళకు సారీ చెప్పి ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా ఆ గాయం మానకముందే కమిషనర్ గారు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారంటే మరి నాకేం అర్థమవుతలేదు. కొంచెం ఇప్పటికైనా కానీ మీ లిమిట్లో మీరు పనిచేయాలి అని మేము ఈ సభాముఖంగా కోరుచున్నాము. ఇప్పటికైనా సామాన్యులకు న్యాయం చేయండి. మీరు సామాన్యులకు న్యాయం చేయని ఎడల మాకు అంటూ ఒక కోర్టు ఉంది, మాకు అంటూ ఒక చట్టం ఉన్నది. దాన్ని మేము ఆశ్రయించి మమ్మల్ని మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మున్సిపల్ సిబ్బందికి కూడా చెప్పడం ఏంటంటే, మేము ట్యాక్సులు కడుతున్నాం, మీకు వచ్చే జీతంలో మా ట్యాక్స్ తరఫున ₹1 అన్న మీకు చెందుతుంది. కాబట్టి మమ్మల్ని అంటే ఇక్కడ ఉన్న నాచారం యువసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యువసేన అధ్యక్షులు సర్వేష్ ఆధ్వర్యంలో చిన్నారి చైత్ర అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిందితుని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 6 సంవత్సరాల పసికొందుని అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్న పదం తప్పించి వేరే తెలియని పసికొందుని నిర్భయంగా అత్యాచారం చేసి చంపేసే కిరాయితకుని ఇంతవరకు ఈ ప్రభుత్వము పట్టించుకోలేదు. సో మేమందరూ డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక ఆడపిల్ల చిన్న పసికొందును చేసినందుకు కఠిన చర్యలు, తనను ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక దుబాయ్, సౌదీ లాగా నడి రోడ్డు మీద ఉరి శిక్షణ అన్నా లేదంటే కాల్చి చంపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి చర్యలు ప్రతి ఒక్క కార్యకర్త నుంచి, ప్రతి ఒక్క నాయకుడి నుంచి, ప్రతి ఒక్క లీడర్ నుంచి, మహిళల నుంచి, చిన్నపిల్లల నుంచి, పెద్దవాళ్ళ నుంచి అందరూ డిమాండ్ చేస్తున్నాము. సో చర్యలు తీసుకోవాలి. ఇతన్ని ఎవడైతే ఉన్నాడో వాడిని అమ్మ, నాన్న, అక్క, చెల్లె ఎవడు ఉన్నా కానీ కఠినంగా చర్యలు తీసుకొని చంపాలని మా యొక్క మనవి. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలానికి కేటాయించిన 80 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు ఏం చేశారో టీఆర్ఎస్ నాయకులు లెక్కలు చెప్పాలని సర్పంచ్ చంద్రశౌ డిమాండ్ చేశారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామ సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ గ్రామాల్లో కనీసం సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా నిర్మించలేదని, ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు, అధికారులు నిధులను కేటాయించి ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఊరికి కానివ్వండి, ప్రతి గూడెం కానివ్వండి, తప్పనిసరిగా రోడ్డు కానివ్వండి, ఎటువంటి సమస్యలు నారాయణ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట జిల్లా జలసాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జీవో 72ను అమలు చేస్తూ నారాయణపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. న్యాయబద్ధంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విభజన సాధించాలని, తెలంగాణకు కేటాయింపుపై ఉన్న నీటిని కృష్ణా నది రాష్ట్రంలోకి ప్రవేశించే తొలి ప్రదేశం నుండి రోజుకు 5 టీఎంసీల నీరు తీసుకునే వ్యవస్థలు, నీటి నిల్వ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాలకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా విద్యావంతుల వేదిక కన్వీనర్ రాఘవాచారి, కేఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ మిత్రులారా, ఇవాళ మేము మహబూబ్నగర్ జిల్లా నలువైపుల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి, కొత్తగా ఏర్పరిచిన అన్ని జిల్లాల నుంచి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా నారాయణపేటకు వచ్చి ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకు ఈ ధర్నా చేపట్టవలసి వచ్చింది, మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అనేది చాలా సూక్ష్మంగా నేను మీకు తెలియజేస్తాను. ఇవి చాలా తీవ్రమైనటువంటి డిమాండ్లు అనే విషయం ముందుగా మీ దృష్టికి, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం.
మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఈ రెండు కూడా 100% కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. 100%. అది బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది, బ్రజేష్ ట్రిబ్యునల్ చెప్పింది, రాజారావు కమిటీ చెప్పింది. మొత్తంగా ఒక వాస్తవం ఇక్కడ కురిసిన ప్రతి నీటి చుక్క కృష్ణానదిలో కలుస్తాయి. అంటే కృష్ణానదికి నీళ్ళిచ్చే ప్రాంతం ఇదంతా కూడా. బోరబండ డివిజన్లో మాజీ కార్పొరేటర్ వనజ లక్ష్మణ్ గౌడ్ కుమారుడు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో గణపతి పూజలు నిర్వహించారు. గత 14 సంవత్సరాల నుండి గణపతి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా వారు ఈ ఏడాది కూడా ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మన బోరబండ వినాయక్ నగర్ నివాసంలో మా పుత్రుడైనటువంటి గోవర్ధన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి 14వ వార్షిక కోసం 14 సంవత్సరాలుగా మరి టైగర్ యూత్ అసోసియేషన్ పేరు మీదన మరి మా కుమారుడు మా కుటుంబం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ 14వ సంవత్సరం మరి నిత్యాన్నదాన కార్యక్రమంలో మరి ఈరోజు మరి పేద ప్రజలకు అందరికీ అన్నదానం చేద్దామని కార్యక్రమం మొదలుపెట్టాము. మరి నగర బాబా గారి సహకారంతో మరి ఈ కార్యక్రమాలన్నీ మేము ముందుకు సాగుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఏటా మరి 14వ వార్షికోత్సవంగా మరి వినాయకుడిని ఆదిదేవుడైన వినాయకుడు ఈ కరోనా బారి నుండి మరి ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని, మన ముఖ్యంగా మన అన్ని 20 రాష్ట్రాలు, పేద ప్రాంతాల నుంచి కూడా మనందరూ కాకుండా ప్రపంచ దేశాలు కూడా కరోనా బారి అందరూ మంచి చూడాలి. ఆదిదేవుడి వినాయకుడు మేము మరి టైగర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరడం. ఇక నైజాం నిరంకుశ పాలన అంతమొందించడానికి త్యాగాలను చేసిన వీరులను ప్రభుత్వం విస్మరించిందని సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. ముదోల్ మండల కేంద్రంలో ఆయన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ అజెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయానికి సమరశీల పోరాటాలు మార్గమని పేర్కొన్నారు. ఇండియన్ యూనియన్లో తెలంగాణ విలీనమై 73 వసంతాలు పూర్తి అయిందని తెలిపారు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా విలీన ప్రక్రియ పూర్తయిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఎల్ఆర్ ఉపాలి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జహీర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ముదోల్ పట్టణంలో ఈరోజు సిపిఐ జెండా ఆవిష్కరించడం జరిగింది. సాయుధ పోరాటం అనేది ఇది అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు జరిగిందని. స్వాతంత్రం రాకముందు మన హైదరాబాద్ రాష్ట్రము నిజాం పరిపాలనలో ఉండే. స్వాతంత్రం 1947 ఆగస్టులో వస్తే మనకు మన హైదరాబాద్ విమోచనం అంటే విలీనము భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం జరిగింది. అయితే ఈ విలీనం కంటే మొదలు ఇక్కడ ఉన్నటువంటి రాజు ప్రజలకు మన కమ్యూనిస్ట్ పార్టీ ఒక సాయుధ పోరాటం డిక్లేర్ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా 108 రకాల వంటకాలతో మహా నైవేద్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఇంట్లో స్వయంగా తయారు చేసిన 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. గ్రామంలో ఉండే అందరూ డ్రా ద్వారా వారికి వచ్చిన వంటకాలను తయారు చేసి అందంగా అలంకరించి మహానైవేద్యం ఏర్పాటు చేశారు. గత 21 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో 108 రకాల వంటకాలతో మహానైవేద్య కార్యక్రమం నిర్వహించుకున్నట్లు మహిళలు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకపోవడంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. పూజ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు నాగురావు, నామాజీ, నారాయణపేట జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో మీడియాతో మాట్లాడిన కమలం నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంతోమంది పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి సాధించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రాన్ని కట్టబెట్టి కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 15న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. అధికారంలోకి రాకముందు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారితో మేము మనవి చేసేది ఒకటే, అయ్యా గతంలో ఉద్యమ కాలంలో నువ్వు మాట్లాడినటువంటి ఒకసారి ఫీడ్బ్యాక్ చేసుకొని చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గతంలో ప్రతి విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి మనం వస్తే తప్పకుండా మన తెలంగాణలో 17th సెప్టెంబర్ను మనమే నిర్వహించుకుంటామని చెప్పడం జరిగింది. కానీ నీవు ఈరోజు ఆ ఇచ్చినటువంటి మాటను మార్చి 2 నాలుకల ధోరణితో ఆ మాటను విస్మరించడం జరిగింది. అంతేకాకుండా నిర్వహించాలని చెప్పేసి 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనకి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి అది ఓడ ఎక్కినప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడ మల్లయ్య అనకుండా వాస్తవంగా అయితే సీట్ మీద ఎక్కకముందు 17 సెప్టెంబర్ అధికారికంగా నిర్వహిస్తానన్నాడో ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి రేపో ఎల్లుండో అధికారికంగా ప్రకటన చేసి 17 సెప్టెంబర్ని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఒకవేళ ఈ ప్రభుత్వం చేయనట్లయితే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ మన తెలంగాణకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుగుతున్నది కాబట్టి నారాయణపేట జిల్లా మరిఖేల్ మండలం బుడేగాని తండా వాసులు నిరసనకు దిగారు. సైదాబాద్ చిన్నారి చేతులను అత్యాచారం చేసిన నిందితుడిని నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నిందితుడిని పట్టుకుని ఉరితీయాలని, లేకపోతే ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచారం ఘటన తీవ్ర బాధాకరమని టీఆర్ఎస్ మండల నాయకులు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మరిఖేల్ సర్పంచ్ గోవర్ధన్, బుడేగాని తండా సర్పంచ్ రాముల్ నాయక్, మరిఖేల్ ఉప సర్పంచ్ శివ, ఉప సర్పంచ్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అవే చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలపైన ఇలాంటి సంఘటనలు ముగిసిపోవు కాబట్టి కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రభుత్వాలు కూడా కొత్త చట్టాలే. ఎలాంటి చట్టాలంటే ఈరోజు 6 నెలల పసిపాప ఈరోజు 6 సంవత్సరాల పసిపాప ఈరోజు చనిపోతే చూస్తూ ఊరుకున్నాం. అంటే ఇలాంటి చట్టాలు ఏం చేయలేవన్నట్టు వాళ్ళని శిక్షించడం ఏంటంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం జైలుకి తీసుకుపోతారు, 4 రోజులు అదే జైల్లో పబ్బం గడుపుతారు, మళ్ళీ అలాంటి వ్యక్తులు బయటికి పంపుతారు. కాబట్టి కొందరు రాక్షసత్వం ఉన్న వాళ్ళు, సైకోవేజ్ వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటే ఈరోజు చట్టాలను మారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మొన్నటికి మొన్న ఒక సంఘటన జరిగితే మన తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆ అమ్మాయిని రేప్ చేసి మానభంగం చేసి చంపిండ్రో అదే ప్లేస్ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మరోసారి జరగరాలని ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరోసారి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాచి రైతు బంధు మండల్ కోఆర్డినేటర్ బుద్ధే రాజేశ్వర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు ఎన్నుకున్నారు. అనంతరం బుద్ధే రాజేశ్వర్ మీడియాతో మాట్లాడారు. రైతులకు పెట్టుబడి కొరకు 10,000, రైతు చనిపోతే 5 లక్షలు, పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, వికలాంగులకు పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుయ్యన్ రాజప్ప, ఉప సర్పంచ్ సాయిలు, షకీల్, రైతు బంధు అధ్యక్షులు కన్నె సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సాలూరా గ్రామంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ గ్రామ కమిటీ సమావేశంలో మరి గౌరవ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేయాలని చెప్పని చెప్పడం జరిగిందో ఈరోజు సాలూరా గ్రామంలో మరి కమిటీని వేయడం జరిగింది. మరి కమిటీ అధ్యక్షులుగా మరి మన గ్రామానికి చెందినటువంటి మన మిత్రుడు, యువకుడు, మరి ఎప్పుడు అందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి, మరి గతంలో మరి పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యత నిర్వహించి ఈరోజు మరి ఆయనకు మరి అధ్యక్ష పదవిని ఈరోజు కట్టబెట్టడం జరిగింది. మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మరి వార్డు మెంబర్గా ఉన్నటువంటి మిత్రుడు మరి మౌలానా గారికి జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా కన్య రమేష్కి ఇవ్వడం జరిగింది. అదే కార్యవర్గం కానీ మరి ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కమిటీలో కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ మరి ఆకర్షితులై
పెద్ద ఎత్తున మరి ఇలా ఎక్కడ పోయినా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల, న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. ఏపీ సిపిఎం పార్టీ నేత నరసింహరావు ఆరోపణ. గుంటూరు జిల్లాలో మంత్రి రంగనాథరాజు పర్యటన, జగనన్న కాలనీ నిర్మాణాలను సందర్శించిన మంత్రులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు, హుజూరాబాద్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన్న ఈటెల. భద్రాద్రి జిల్లాలో కడుపు నొప్పి తగ్గిస్తానని బాలుడి బొడ్డు చుట్టూ కొరికిన నాటు వైద్యుడు, చిన్న పేగు తెగి చిన్నారి మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.